వనపర్తి జిల్లా సమీకృత కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షెడ్యూల్ కులాల కోఆపరేటివ్ చైర్మన్ ఎన్ ప్రీతం పాల్గొని పోలీసులచే గౌరవ వందనం స్వీకరించి అమరవీరుల చిత్రపటాలకు నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రీతం మాట్లాడుతూ స్వాతంత్రం సాధించిన అనంతరం దేశ ఉజ్వల భవిష్యత్తు పునర్నిర్మాణానికై పంచవర్ష ప్రణాళికలు రూపొందించి దేశ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి అనేక వినూత్న పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా, రైతులకు సీజన్ ప్రారంభంలోని విత్తనాలు, ఎరువులకు పెట్టుబడి సహాయం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుందన్నారు. అనంతరం విద్యార్థులు నృత్యాలతో అలరించారు. అలాగే మన జిల్లా కలెక్టర్ గారు, మన జిల్లా ఎస్పీ గారు, మన జిల్లా అదనపు కలెక్టర్ గారి కార్యక్రమం భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆశీనులైన స్వాతంత్ర సమరోధులకు జిల్లాలో నెలకొని ఉన్న పరిశ్రమలు మరియు వ్యవసాయ రంగానికి కుంటలు, రిజర్వాయర్లు మరియు శ్రీశైలం బ్యాక్ వాటర్స్ కలవు. జిల్లా 13,674 మంది మత్స్యకారులు సభ్యత్వం కలదు. చేపల వృత్తిలో ప్రమాదం సంభవిస్తే అట్టి మత్స్యకార కుటుంబ వారసులకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం, ఈసీజీలు మొదలగు పరీక్షలు చేయడం జరుగుతుంది. వాటితో పాటు ఎమర్జెన్సీ వార్డ్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మరియు జిల్లా పంచాయతీరాజ్ శాఖ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కూలీలకు 20 లక్షల పని దినాలను కల్పించడం జరిగింది. ఇందుకు గాను 48 ఆగస్టు 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు 5 రోజుల పాటు ప్రతి గ్రామములో ప్రజల సహకారంతో ఈ సంవత్సరం జిల్లాలో 12 లక్షల మొక్కలు నాటడం జరిగింది. చేయూతలకు నెలకు 17,85,00,000 ఇవ్వడం జరుగుతుంది. మహిళా శక్తి వెంటనే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ముందుగా బాల్ భవన్ విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. వారి వెంటనే బాల్ భవన్ దేశ స్వాతంత్రం ఊపిరిగా భావించి స్వాతంత్ర సమరయోధులు మరియు తెలంగాణ రాష్ట్ర సాధన కోసుకుని వారిని సముచిత రీతిలో యోగక్షేమాల్ని కనుక్కుని వారిని సముచిత రీతిలో సత్కరిస్తున్నారు. ఏ దేశమేగి చూసినా ఏముంది గర్వక